హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? మంచిన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ముందుగా అయితే నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా నా ఫ్యామిలీలో ఉన్న నా అన్నలకి, తమ్ముళ్ళకి, అట్లనే మామయ్యలకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో ఈ రాఖీ పండుగని మంచిగా జరుపుకోవాలని, ఇట్లనే మీ అక్క చెల్లెలతో అందరితో ఎప్పటికీ కలిసి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళనైతే నాకు మస్తు హ్యాపీగా ఉంది. ఒక సైడ్ ఏమో కొంచెం హ్యాపీ, ఒక సైడ్ ఏమో కొంచెం బాధ ఉంది. అయిందో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం అయితే రాఖీ పండుగకి మా రాజు అయితే లేడు కదా, సో మా పాపతో కట్టేయడానికి కోసమని. సో ఈసారి అయితే మా రాజు అయితే వచ్చిండు కదా, సో రాఖీ పండుగకి. ఇప్పుడైతే మా పాప మా రాజుకి రాఖీ అయితే కడుతుంది. సో అట్లనే ఇంకోటి ఏంటంటే మా తమ్మునికి కట్టడానికి కూడా ఇవాళ నేను మా ఇంటికి వెళ్తా. సో అదే ఏంటంటే మా అమ్మ లేదు కదా, అందుకే కొంచెం పోవడానికి కొంచెం ఇంకా ముందు అవుతుంది నిజంగా. కానీ వాడు ఉన్నాడు కాబట్టి కట్టడానికి పోవాలి, తప్పదు. లాస్ట్ టైం అయితే మా అమ్మ లేదు కాబట్టి మా మామయ్యలకైతే నేను మా అక్క ఇద్దరం కట్టినాం. ఈసారి కడదామంటే మామయ్యలకి మహిళలు ఉన్నాయి, అందుకనే కట్టద్దట. అందుకని చెప్పేసి కడతలేదు. ఎంత మేము కట్టినా కానీ మా అమ్మ ఉన్నట్టయితే అనిపించదు కదా వాళ్ళకి, మామయ్య వాళ్ళకి. సో అట్లా. కాకపోతే మా అమ్మ ఒక్కతే అక్క, కానీ ఒక్క అక్క లేకున్నా అని నాకు ఇద్దరు ఉన్నారు అని మామయ్యలు అయితే అన్నారు. సో అందుకు నిజంగా మస్తు హ్యాపీ. కానీ మా అమ్మ లేనందుకు బాధ అనిపిస్తుంది. ఎంత మేము ఉన్నా కానీ అమ్మ ఉన్నట్టు అనిపించదు. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు అక్కడికి అయినా కానీ మా తమ్ముడు మా వాళ్ళు అందరు ఉన్నా కానీ మా అమ్మ ఉన్నట్టు అనిపించేది. అందుకే పోవడానికి ఇంకా ముందు అవుతుంది, కానీ తప్పదు, పోవాలి ఖచ్చితంగా అని కట్టడానికి. సో ఇదే ఓకే. నేనైతే ఇవాళ వీడియోలో అయితే మా అక్క కూడా వస్తుంది అక్కడ నుండి. సో ఇవాళ వీడియోలో అయితే నేను మా ఇంటికి పోయేది, మా తమ్మునికి రాఖీ కట్టేది, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరినీ, అంటే మా అక్క వాళ్ళ కొడుకు కూడా నా బిడ్డతోటి కట్టిస్తానట్టు. సో ఇక్కడ ఇవాళ డే వ్లాగ్ ఇవాళ ఏం చేస్తా ఏందనేది, మా పండగ మేము ఎట్లా జరుపుకుంటున్నాం అనేది మీకైతే చూస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? సో వీడియో అయితే తప్పకుండా చూడండి కంటిన్యూగా, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? అట్లనే మన ఛానల్ని మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్ ఏది అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? మా పాప అయితే రెడీ చేసిన, కానీ కొంచెం వర్షం పడుతుంది లైట్గా, అందుకని మేమైతే ఆగినాం. ఇప్పుడు రాజు బయటకి వచ్చిన తర్వాత మా పాపతో అయితే నేను కట్టిపిస్తా. రాఖీ కట్టినాక మేము బయలుదేరుతాం ఫ్రెండ్స్. అట్లనే మాది ఏ ఊరు అనేది మస్తు మంది కామెంట్ పెడతారు. ఇవాళ అయితే నేను కంటిన్యూగా చేస్తాను మా ఊరు ఏంటి ఇంకా అన్నీ మీకు డీటెయిల్గా అయితే చెప్తా, ఓకేనా? బాయ్ బాయ్, కంటిన్యూ చేయండి వీడియో. హాయ్ అందరికీ నా తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు. మా విధాత్రి తరపున కూడా నా బంగారు తల్లి తరపున కూడా అందరికి రాఖీ బంధన్ శుభాకాంక్షలు కదా. మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం మేమైతే. బాయ్. నాన్నకు రాఖీ కట్టారు. హాయ్ అందరికి. నేనైతే మా ఫస్ట్ టైం మా పాపతోటి రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ నాన్న రాఖీ కట్టాలి అమ్మ కదా. బ్రో ఒక్కసారి సరే కానీ బొట్టు పెట్టి నాన్న బొట్టు పెట్టాను మస్తు మంచిగా అంటుంది. ఇంక చూడొకసారి మంచిగా అంటుంది. ఇక్కడ పెట్టి కరెక్ట్ ప్లేస్ లా అదే రాగి కడతాడట. నాకు దాన్ని పెట్టి
నాన్న బొట్టు పెడతా. బొట్టు బొట్టు అందుకే ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ రాఖీ పండుగ వరకు మంచిగా మొత్తం చూడ ఇవ్వరా విధాత్రి అగు దాయి దగ్గరది తీసుకో 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 పట్టుకో ఇక నాన్న పట్టు మంచిగా గట్ల కాదు పండి మొక్క అసలు మా రాజు వాళ్ళకి అక్క చెల్లెలు లేరు. ఫస్ట్ టైం నా బిడ్డ కట్టింది, అంటే ఇంతకుముందు కడుతుండే అని ఇప్పుడు కడతలే. సో నాకైతే నిజంగా మస్తు హ్యాపీగా ఉంది. అది అక్క చెల్లెలు లేని వాళ్ళకి తెలుస్తుంది నిజంగా ఈ రోజు అసలు ఏంటి అనేది. ఉన్న వాళ్ళకి కొంతమంది ఉంటారు, కొంతమంది అట్లా, కానీ లేని వాళ్ళకైతే మస్తు బాధ అనిపిస్తుంది నిజంగా. అన్నదమ్ములు లేకున్నా కానీ పోవడానికి అట్లా ఇబ్బంది అనిపిస్తుంది, అక్క చెల్లెలు లేకున్నా కానీ ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మాకైతే ఈసారి అయితే టెన్షన్ లేదు 2 సంవత్సరాల నుండి అయితే. ఎందుకంటే మా ఇంట్లో వెంకటతల్లి మా విధాత్రి గారు రాజుకైతే కట్టింది. ఈసారి లాస్ట్ ఇయర్ ఒకసారి మిస్ అయినా అంతే, లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి ఇప్పుడైతే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పుడైతే మా సెలబ్రేషన్ ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు మా ఇంటికి వస్తాం అన్నట్టు పొంగ పొంగ మాట్లాడుకుందాం, ఓకేనా?
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే పొంగ మాట్లాడదామని చెప్పినా కదా, కానీ నిజంగా వీడియో తీయడానికి అసలు టైం లేదు. ఎందుకంటే మా పాపతో కొంచెం ఇబ్బంది అయింది. ఆమె ఊకే ఏడ్చింది, అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. ఇక ఫస్ట్ అయితే మేము మా మామయ్య కట్టడానికి అయితే వచ్చినాం. అయితే అంటే రాజు వాళ్ళ నాన్న, మా మామయ్యకు కూడా అక్క చెల్లెలు లేరు. సో ఫస్ట్ టైం నా పాపని అయితే కడుతుంది ఇవాళ. సో మేము పోయేసరికి అయితే మా అత్తమ్మ అయితే వాళ్ళ తమ్ముని కట్టడానికి అయితే పోయింది. మేము పోయేసరికి బాగా లేట్ అయింది. మా పాపతో అన్నీ జరుపుకొని పోయేసరికి చూడరు ఒకసారి మా పాపని ఎట్లా కడుతుందో. అవి కట్టంగా దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అట్లా చూడండి ఒకసారి. నాకైతే నిజంగా మా పాపతోటి కట్టియంగా నిజంగా మస్తు మంచిగా అనిపించింది. నిజంగా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, ఒక చిన్న పిల్లలు, అది కూడా ఆడపిల్లలు ఉంటే నిజంగా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క మూమెంట్ కూడా మనకి ఏదో స్పెషల్గా అనిపిస్తుంది. నాకైతే మా పాప ఏది చేసినా నాకైతే కొత్తగా అసలు వెరైటీగా అనిపిస్తుంది. నిజంగా మీరైతే ఒకసారి చూడండి వీడియో అయితే, ఓకేనా? ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే మీకు ఎవరైనా చిన్న పాపలు ఉన్నారా, వాళ్ళతో కనుక మీరు రాఖీ కట్టించుకుంటే మాత్రం మీ ఫీలింగ్ మాత్రం నాతో షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? తీసుకో పైసా గాయ ఉజ్జు పైసా తీసుకో. ఓన్లీ పైసలు కావాలి. పైసలు తీసుకో, పైసలు తీసుకో, భయపడుతుంది. పైసలు తీసుకో. ఎవరికి ఇస్తా పైసే? అమ్మకి ఇస్తానా? నాకు పైసే నాకు ఇస్తా. ఇచ్చిందా? చేకండి గా చేత్తోటి కిసి ఒకటి కిసి కిసి లేవాట కిసి 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 ఇదాత్రి కిసాటి కిసు ఏయ్ పైసలు ఇయ్య మరి. కిసి 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 ఏవా బాగా చెప్పినానా? మేమైతే మా మామయ్య తీయాలనిపించింది ఫ్రెండ్స్, మీకు చూపించాలని చెప్పేసి అయితే తీసిన. ఏంటంటే ప్రతి ఒక్క ఊరికి నిజంగా బస్ స్టాండ్లో ఎంతమంది ఉన్నారంటే ఆడవాళ్ళు అందరూ ముసలోళ్ళ కానుంచి వెళ్ళి వాళ్ళ అక్క చెల్లెల కట్టడానికి, ముసలోళ్ళు కూడా అసలు వాళ్ళ ఇంటికి పోవడానికి ఎంత బస్ స్టాండ్లో ఉన్నారు. అందుకనే ఆ వీడియో అయితే నేను తీసి నాకు మంచిగా అనిపించింది. నిజంగా ఎంత అయినా కానీ, ఎంత ముసలైనా కానీ మనకి మన అన్నదమ్ముల మీద, మన అమ్మోళ్ళ ఇంటి మీద నిజంగా అంత ప్రేమ ఉంటుందా అని అనిపించింది. అందుకని చెప్పేసి అది వీడియో తీసిన. నేనైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. ఈయన వచ్చేసరికి అయితే మా అక్క ఆల్రెడీ కట్టిందట. ఇక నా కోసం అనే వెయిట్ చేసిర్రు. ఇద్దరం కలిసి మా తమ్మని కట్టాలి కదా, అంది కట్టుకోవడానికని. ఫస్ట్ అయితే మా మామయ్య కడుతున్నా, చూడండి. ఎక్స్ట్రా తాళ్ళు పట్టాలి. నూనె గట్టిగా కూడా టైట్ కూడా లూజ్ టైట్ అయ్యి లూజ్ చేయండి. ఇటు కూడా పడుతుంది. ఎట్లా ఇంకా దగ్గర లారీ హైవే వేసిండు.
ఏది నా తీయ కట్టు గాజులు మంచిగా వేసుకునే సార్ చేసుకున్నారా కాదు గత కట్టుకోవాలి ఇది సన్నీ నెక్స్ట్ టైం అట్లే తయారు చేయాలి 500 గిచ్చిపోవచ్చు సార్ వాళ్ళ కట్నం పెట్టా కానీ మనవరాలకి ఇంత మందు పోయి అప్పుడెక్కడ చిన్నపిల్లలకు ఉండదట ఒక సుక్క అట్లా అంకిత అయిపోతుంది నోరంతా చిరాకు సాయంత్రం నోరంతగా ఇవన్నీ మొత్తం కమర్షియల్ గా ఆలోచిస్తుంది ఆ రీల్స్ లో దగ్గర పెడతారు బొమ్మ తీసుకో బొమ్మ కాలం పెట్టుకో కాలం పెట్టుకో ఏం కావాలి వెజ్ బిర్యానీ నాన్ వెజ్ దానికి కూడా ఒక్క పొద్దే శ్రావణం సాటర్డే నన్మే
నిన్న ఉన్నాడు లడ్డుగా బొట్టు పెట్టు కొద్దిగా రాగరా కొద్దిగా ఇప్పుడే అది పెడుతుంది మంచిగానే లడ్డోలు ఇచ్చారు ఇప్పుడు ఇట్లా బొట్టు పెట్టు బొట్టు పెట్టినా పెట్టు మీరు మాట్లాడుకోలేదు పట్టుకో చేతి పట్టుకో అగో అబ్బా పెట్టు ఆనికి కాదు అట్టిందా పెట్టింది అయిపోయింది పని తీరుకో అదే గట్టి అరే కాలు మంచిగా మోతురా ఒకటి తీసుకున్నట్టు పైసలు మరి ఇస్తాను రాదు కట్ట పెడుతుండు తెచ్చిండ్రు నీకు అసలు 20 రూపాయలు ఇచ్చినావు 20 రూపాయలకు కావాలి బాయ్ ఇది నీకు ఇచ్చిన తినచ్చు ఏం కాదు అన్నుంచుకో